లక్ష్మణ్ పైకి రా పంపించమ్మా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి మనందరి ప్రియతమ నేత, గత 20-30 సంవత్సరాలుగా నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, పుట్టినటువంటి పార్టీని నమ్ముకొని ఈరోజు మీ అందరి కష్టం వల్ల, మీ అందరి శ్రమతో మీ ముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారికి ఇవాళ మన మక్తల్ నియోజకవర్గానికి శ్రీహరన్న మనం గవర్నమెంట్ ఫామ్ అయినాక మినిస్టర్, ఫస్ట్ మినిస్టర్ కదా వచ్చేది. మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రాచరిక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలనను మనం అంతమొందించి బానిస సంఖ్యలు తెంచి తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత మన మక్తల్ నియోజకవర్గానికి వచ్చినటువంటి మొట్టమొదటి మంత్రివర్యులు మన రాష్ట్ర చిన్న మధ్యతరగతి భారీ నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, అంతేకాదు భారత మాత ముద్దు బిడ్డగా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి మన సరిహద్దుల్లో పాకిస్తాన్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ప్రాణాలను తెగించి పోరాడినటువంటి యోధుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన జిల్లాకి చెందినటువంటి గౌరవ శాసన సభ్యులు, మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు జిఎంఆర్ గారు జి మధుసూదన్ రెడ్డి గారికి, షాద్ నగర్ గౌరవ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు దశాబ్దానికి పైగా అధ్యక్షులుగా వ్యవహరించి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలా కృషి చేసినటువంటి, నేడు పిసిసిలో ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఉబేదుల్లా కోత్వాల్ గారికి, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మీ అందరూ అభిమానించే స్వర్గీయ వీరారెడ్డి గారి రాజకీయ వారసుడైన ప్రశాంత్ రెడ్డి గారికి, నా మిత్రుడు, అత్యంత సన్నిహితుడు, రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ గారికి, శ్రీహరి గారి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి మన పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షుడు పరమేష్ గారికి, పట్టణాధ్యక్షులు అరుణ్ గారికి, రహమత్ గారికి, తులసిరాజు గారికి, టౌన్ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారికి, ఇందాక అమరచింత పోయినాం కదా, అరుణ్ గుర్తొస్తుండే, అమరచింత వేదిక మీద ఉన్నటువంటి అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఐఎన్టీయూసీ, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అనుబంధ సంఘాల నాయకులకు, అందరికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించనీకే కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండే మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సైనికులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మొదటగా నేను వ్యక్తిగతంగా పార్టీ తరపున మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యుడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి ప్రారంభమై కన్యాకుమారి వరకు కన్యాకుమారి నుంచి ప్రారంభమై కాశ్మీర్ వరకు 4800 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకొని ఇవాళ మళ్ళీ మరొక 6000 కిలోమీటర్లు పైగా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభిస్తే రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ గారు ఎట్లయితే భారతదేశంలో న్యాయం జరగాలని పాటుపడుతున్నాడో గత 10 సంవత్సరాల ఈ అవినీతి పాలనలో మన పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగింది. మన జిల్లాకు ఇప్పుడు ప్రజా పాలన న్యాయం జరగాలనే ఉద్దేశంతో పాలమూరు న్యాయ యాత్ర చేపడితే యాత్ర ప్రారంభమైన 31 జనవరి నాటి నుంచి నేటి వరకు ఏ మండలం పోయినా కృష్ణా మండలంలో ప్రారంభించిన తర్వాత కృష్ణా మండలము, మాగనూర్ మండలము, ఉట్కూర్ మండలము, మక్తల్ మండలము, ఇవాళ పొద్దున నర్వ మండలము, సాయంత్రం ఇందాకనే ఆత్మకూరు, అమరచింత, మళ్ళా ఇప్పుడు ఆత్మకూరు. ఏ మండలానికి పోయినా ఏ ఊరికి పోయినా ఇదే స్పందన. మీరందరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు మీకందరికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకి శిరస్సు వంచి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ యాత్ర ముగుస్తున్న సందర్భంగా అంటే మక్తల్ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల ఈ పాలమూరు న్యాయయాత్ర చేపడుతున్న సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో ఈ యాత్ర ముగుస్తూ ఉంటే శ్రీహరి ముదిరాజ్ గారి కోరిక మేరకు శ్రీహరణ చెప్పడం జరిగింది, మన మక్తల్ నియోజకవర్గంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా గత పాలకులు విస్మరించడం జరిగింది. నీటి వసతి ఉంది, మనకు కృష్ణమ్మ మన మీదంగా పోతుంది. 120 కిలోమీటర్లు కృష్ణమ్మ మన మక్తల్ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న మనకు సాగుకి తాగుకి నీటికి ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మన మంత్రి అయినటువంటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనం పిలవాలని శ్రీహరి గారు కోరితే వారిని ఆహ్వానించగానే తక్షణమే వారికి ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమానికే నేను ప్రాధాన్యత ఇస్తా, నాకు పార్టీ అన్నిటికన్నా ముఖ్యమని ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ అందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా మన శాసనసభ ఎన్నికల్లో కష్టపడి మన ప్రాంత ముద్దుబిడ్డ మన కోసం అహర్నిశలు పాటుపడేటువంటి బడుగుల బిడ్డ, బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడైనటువంటి శ్రీహరి ముదిరాజ్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము. వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ద్వారా మన పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం చేసుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంటు ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎంపీ ఎన్నికల్లో మనందరి ఆశా జ్యోతి ఇందిరమ్మ మనవడు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు, మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలంటే మనం అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలి. మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలనే విషయం తెలియజేస్తూ ముగించే ముందు 2019 సంవత్సరంలో నేను ఇక్కడ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనాడు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఆనాడు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను పోటీ చేసే అవకాశం ఇస్తే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆనాడు పార్టీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరందరూ కూడా నిద్ర ఆహారాలు మాని సైనికుల్లా పనిచేసి నా కోసం ఆనాడు పనిచేయడం జరిగింది. ఇక్కడ చాలా బలమైన కార్యకర్తలు నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ కి మంచి ఓట్లు వచ్చేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేసిండ్రు. మీకందరికీ కూడా కష్టపడి పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా అందరం కష్టపడదాము. మన ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే ప్రయత్నం మనందరం చేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ మళ్ళీ ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.